నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతూ ఉన్నాయి. ఇరాన్ పైన అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా ఉన్న లక్ష్యాలను గురి చేసుకుని ఈ దాడులు చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ IRGC బెహ్రెన్, కువైట్లో ఉన్న అమెరికా సైనిక లక్ష్యాలపైన, ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థలపైన దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. అలాగే హార్మూజ్ జలసంధిలో నిబంధనలు పాటించని 2 చమురు ట్యాంకర్లను అడ్డుకున్నామని చెప్పి IRGC తెలిపింది. ఇదిలా ఉండగా బ్రిటన్కు చెందిన UK మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తూ ఉన్న ఒక చమురు ట్యాంకర్ పైన గుర్తు తెలియని ప్రొజెక్టైల్ తాకినట్లు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా, అంతర్జాతీయ నౌకాయానం పైన ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. పరిస్థితిని అంతర్జాతీయ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. ప్రస్తుతం అమెరికా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇరాన్ దేశంలో యుద్ధాన్ని విస్తరిస్తూ ఉందన్నమాట. అనేక లక్ష్యాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ ఉంది. అలాగే ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, ఆయా దేశాల సైన్యాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నాయి. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే కానీ అమెరికా భీకరమైన దాడులు ఇరాన్ మీద చేస్తే, ఇరాన్ భీకరమైన దాడులు కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క యుద్ధం తీవ్ర రూపం దాలుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపాలని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి. మరి ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.